ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ప్రాజెక్ట్ కేగా స్టార్ట్ అయ్యి చివరిగా కల్కి 28 గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో ముందుకెళ్తోంది. ఈ సినిమా తర్వాత ఫ్యాన్స్ కు ప్రభాస్ పైన ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా ప్రభాస్ రేంజ్ లో ఆడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు అభిమానులకు నిరాశను మిగిలిస్తే సలార్ హిట్ అయినా కూడా ప్రభాస్ రేంజ్ కి తక్కువే అనిపించింది. ఈ సినిమా తర్వాత కల్కితో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్. హిందూ స్క్రిప్చర్స్ ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అందులోనూ ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు ఈ మూవీ కోసం టీం పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా ఎంత కష్టపడ్డారనే విషయం మేకింగ్ వీడియోస్ తో చూపించేసింది. ఇక ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ కూడా కనిపించనున్నారు. ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ అంటూ అమితాబ్ బచ్చన్ ను అశ్వత్థామగా చూపించిన వీడియో వైరల్ అయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బుజ్జి వీడియో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అందులోనూ కీర్తి సురేష్ వాయిస్ అయితే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 10వ తేదీన రిలీజ్ అవనుంది. అయితే ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కల్కి ట్రైలర్ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న ట్రైలర్ రికార్డ్స్ అన్ని ప్రభాస్ సొంతం అవుతాయని భావిస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.